డిగ్రీ 2వ సెమిస్టర్ విద్యార్థులకు స్వాగతం. ఈ యొక్క వీడియో క్లాస్లో మనం ఫిరదౌసి లేఖ అనేటువంటి జాషువా గారి పాఠాన్ని చూద్దాము. ముందుగా కవి పరిచయము, తర్వాత ఆ యొక్క ఫిరదౌసి లేఖ సారాంశాన్ని మనం చెప్పుకుందాం. జాషువా మన అంతకుముందు శ్రీశ్రీ అనగానే మహాప్రస్థానం గుర్తుకు రావాలి, మహాప్రస్థానం అనగానే శ్రీశ్రీ గుర్తుకు రావాలని ఎలా చెప్పుకుంటామో, జాషువా గారు అనగానే గబ్బిలం అనే ప్రసిద్ధమైనటువంటి కావ్యం గుర్తుకు రావాలి. ఆ తర్వాత వరుసలో ఇదిగో ఇలాంటి అద్భుతమైనటువంటి రచన కూడా ఉంది. కనుక ప్రసిద్ధమైనటువంటి కావ్యం గబ్బిలంని రాసినటువంటి కవి కూడా గుర్రం జాషువా గారే. అటువంటి గుర్రం జాషువా గారు రాసినటువంటి రచనే ఈ ఫిరదౌసి లేఖ. జాషువా గారు ఈ యొక్క ఫిరదౌసి ఖండకావ్యంలోని ప్రథమాశ్వాసం నుంచే గ్రహించబడింది ఈ ఫిరదౌసి లేఖ అనేటువంటి ఈ యొక్క పాఠ్యభాగం. వీరు గుంటూరు జిల్లా వినుకొండలో 1895లో సెప్టెంబర్ 28వ తేదీన వారు జన్మించారు. ఆయన 1971 జూలై 24న మరణించడం జరిగింది. తల్లిదండ్రులు వచ్చేసి గుర్రం జాషువా గారి తల్లిదండ్రులు లింగమాంబ వీరయ్య అనేటువంటి వారు జాషువా గారి తల్లిదండ్రులు. ఇక జాషువా గారికి ఎనలేని గౌరవం దక్కింది. యొక్క ఆంధ్రదేశాన వారికి అనేకమైనటువంటి బిరుదులు, సన్మాన సత్కారాలు జరిగాయి. ముఖ్యంగా గుర్రం జాషువా గారికి కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, మధుర శ్రీనాథ, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సమ్రాట్ అనేటువంటి అనేకమైనటువంటి బిరుదులు జాషువా గారికి లభించాయి. వారి యొక్క అద్భుతమైనటువంటి సాహిత్య సృజనని గుర్తించినటువంటి అనేకులు వారిని ఆ విధంగా జాషువా గారిని గౌరవించారు. అదేవిధంగా సన్మానాలకు వస్తే కవితాభిమానుల నుంచి, సాహితీ సంస్థల నుంచి వేలాది సన్మానాలు అందుకోవడం ఒక ఎత్తు అయితే, వారు గండపెండేరం ధరించి గజారోహణ చేసి పగలు దివిటీల పల్లకిలో ఊరేగారు. జాషువా గారికి గుంటూరు పట్టణం వారు స్వేచ్ఛా పౌరసత్వాన్ని ఇచ్చారు. అంటే పౌరసత్వాన్ని ఇవ్వడం అంటే ఒక అద్భుతమైనటువంటి, అంటే వారి మనిషిగా ఆ పట్టణానికి గౌరవాన్ని కల్పించుకున్నట్లుగా అంతటి గొప్ప రీతిలో వాళ్ళు వ్యవహరించారు జాషువా గారి పట్ల. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదుతో జాషువా గారిని గుర్తించారు, సత్కరించారు, సన్మానించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం జాషువా గారికి పద్మభూషణ్ అనేటువంటి బిరుదును కూడా వారు ఇవ్వడం జరిగింది. ఇక జాషువా గారి రచనలకు సంబంధించి చూస్తే చాలా ఉన్నాయి. కొన్ని ప్రముఖమైనటువంటి ప్రస్తావిద్దాము. జాషువా గారు తన స్వీయ చరిత్రని నా కథ అనేటువంటి పేరుతో ఆ పద్యాల రూపంలో 3 భాగాలుగా రాశారు. అలాగే మనం ముందు చెప్పుకున్నట్లుగా గబ్బిలం, అదేవిధంగా ఫిరదౌసి, స్వప్న కథ, కొత్తలోకం, నేతాజీ, బాపూజీ, ముసాఫరులు, అలాగే ముంటాజ్ మహల్, కాందసికుడు, స్వయంవరం, రాష్ట్ర పూజ, నాగార్జున సాగర్, క్రీస్తు చరిత్ర, ఇలాంటి అనేకమైనటువంటి లఘు కావ్యాలు వీరు జాషువా గారు రచించారు. అదేవిధంగా చిన్న నాయకుడు, కుశలోపాఖ్యానం మొదలైనటువంటి వచ్చిన రచనలు కూడా జాషువా గారు చేశారు. అదేవిధంగా ధ్రువ విజయం, చిదానంద, ప్రభాతం, రుక్మిణీ కళ్యాణం, మీరాబాయి, తెరచాటు మొదలగున నాటకాలు కూడా వారు జాషువా గారు రాయడం జరిగింది. ఇక జాషువా గారి ఖండకావ్యాలకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. జాషువా గారు ఖండకావ్యాలకు అఖండ ఖ్యాతిని, ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చారు. అంటే ఒక అంశం మీద కొన్ని పద్యాల సమూహంతో
రాయబడేటువంటి విధానాన్ని మనం ఖండకావ్యం అంటాం. అంటే ఖండ పద్యాలు, అలాంటి అనేకమైనటువంటి వస్తువుల మీద రాసిన పద్యాల సముదాయం ఒక సంపుటిగా తెస్తే దాన్నే ఖండకావ్యం అంటాం. సో అలాంటి అనంత వ్యాప్తి తీసుకొచ్చాడు ఆ ప్రక్రియకి. ఆయన 7 ఖండకావ్య సంపుటాల్లో 200కు పైగా ఖండికలు, వివిధ శీర్షికలు ఉన్నాయి. వీరు క్రీస్తు చరిత్ర కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సో జాషువా గారు రాసినటువంటి, ఆ రోజుల్లో రాసినటువంటి క్రీస్తు చరిత్ర అనేటువంటి ఆ సంపుటానికి వారికి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అనేటువంటిది వారికి లభించడం జరిగింది. ఇక ఉద్యోగ జీవితం గురించి చూస్తే మనం జాషువా గారికి సంబంధించి, ఈయన ఉభయ భాషా ప్రవీణుడు, ప్రాథమికోపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించి తెలుగు పండితుడిగా పనిచేయడం జరిగింది. ఆనాటి మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా 1956 నుంచి 60 దాకా ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో మరి తెలుగు ప్రొడ్యూసర్గా సాటిలేని సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి, కవి జాషువా గారు. ఈయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఎవరైతే మరి మండలిలో ఉన్నారో నిజంగా ఒకప్పుడు ఇలాంటి మరి గొప్పవారు ఉండేటువంటి వారు. ఆ రకంగా మరి సాహిత్యానికి ప్రాతినిధ్యం సాహిత్యం నుంచి, సాహిత్య రంగం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వారు. సరిగ్గా ఎవరి ప్రోత్సాహం లభించి గొప్ప కవిగా ఎదిగారు, లేకపోతే ప్రేరణగా ఎవరి ప్రోత్సాహాన్ని పుచ్చుకున్నారు ఈ యొక్క జాషువా గారు అని మనం చూస్తే, వీరేశలింగం గారు, చిలకమర్తి ఇటువంటి వారే కాకుండా తిరుపతి వెంకట కవులు సాహచర్యం వీరికి లభించింది. ఆ ప్రోత్సాహంతో వారు అంచెలంచెలుగా వారి స్వయం కృషితో ఎదిగినటువంటి వారు సాహిత్య రంగంలో. ఆ విధంగా మరి గుర్రం జాషువా గారు అద్భుతమైనటువంటి కవిగా మరి ఈనాటి తరం వారు కూడా మరి ఈనాటికి సజీవంగా వారు రాసినటువంటి శ్మశాన వాటికలోని పద్యాలు మరి సత్యహరిశ్చంద్రలో అత్యంత ప్రాచుర్యం పొందుతుంది. అది లేని సత్యహరిశ్చంద్రను ఊహించడం కష్టం. సరే, ఇక విషయానికి వద్దాం. పాఠ్యభాగ సందర్భం మనం చెప్పుకోబోయేటువంటి పిరదౌస్ లేఖ అనేటువంటి యొక్క పాఠ్యభాగము మనకి ఎక్కడి నుంచి ప్రారంభం, దానికి ముందున్న కథ ఏంటి అనేటువంటిది మనం చూస్తే ఆ సందర్భాన్ని, పిరదౌస్ అనేటువంటి ఆయన పారసిక కవి. ఇప్పుడు జాషువా గారు తెలుగు కవి మనకి ఎలాగో, ఈ కథలో కవిగా ఉన్న ఆ పాత్ర పిరదౌసి, అది ఆ పార్సీ భాషకు సంబంధించిన కవి. ఆయన ఆ రాజ్యాన్ని గజనీ మహమ్మద్ అనేటువంటి మరి ప్రభు పరిపాలిస్తున్నాడు. గజనీ మహమ్మద్ మనకు తెలుసు, చరిత్రలో వచ్చేవాడు. అంటే ఈ కల్పిత పాత్రలు కాదు, ఇది వాస్తవిక కథ. ఈ వాస్తవిక ఒక కవికి జరిగిన, ఒక కవి జీవితంలో జరిగిన కథని ఇతివృత్తంగా స్వీకరించి దాన్నే ఒక అద్భుతమైన కావ్యంగా మలిచినటువంటి కవి మరి గుర్రం జాషువా గారు. ఇతడు ఒకరోజు పిరదౌసుని పిలిచి, ఈ గజనీ మహమ్మద్ ఒకరోజు పిలిచాడు, కౌరు వంపి పిలిపించాడు తన యొక్క మరి ఆ యొక్క సభకి పిలిపించి తన వంశ చరిత్రని ఒక గ్రంథంగా రాయాలని అడిగాడు. సో ఈ రోజుకి కూడా చాలామందికి, మరి ముఖ్యంగా రిటైర్డ్ అయ్యే సమయంలో ఏదో కొన్ని పద్యాల్లో సన్మాన పత్ర రూపంలో ఉంటే బాగుంటుందని, అంటే ఏవో కొన్ని పద్య రూపంలో తనని స్తుతిస్తూ, లేకపోతే తనని కీర్తిస్తూ, లేకపోతే తనని పొగుడుతూ రాసేటువంటి పద్యాలు వినాలనేటువంటి, అంటే పద్యం పట్ల అప్పుడే కాదు ఇప్పటికీ, అంటే కావ్యాల పట్ల, పుస్తకాల పట్ల, గ్రంథాల పట్ల అప్పుడే కాదు ఇప్పటికీ అనేక మందికి ఆసక్తి ఉంది. అందుకే దాన్ని చాలామంది ఒక గౌరవంగా భావించి దాన్ని స్వీకరిస్తారు, కృతి భర్తలుగా స్వీకరిస్తారు. అంటే రాసేటువంటి వాడు కృతికర్త, దాన్ని స్వీకరించేవాడు కృతి భర్త. కనుక ఈ విధంగా మరి ఒకరోజు పిలిచాడు ఆ గజనీ మహమ్మద్ అనేటువంటి ఆ రాజు, తన వంశ చరిత్రను రాయమని పిలిపించాడు. దాన్నే షానామా అంటాము ఆ భాషలో. సో ఆ విధంగా మరి ఆ గ్రంథాన్ని తనకు అంకితమిస్తే, ఆ గ్రంథంలో ఎన్ని పద్యాలు ఉంటాయో అన్ని బంగారు నాణ్యాలు ఇస్తానన్నాడు. కనుక ఊరికే ఎవరు రాస్తారు? ఊరికే రాసేటువంటి ఏదో ఒక ప్రోత్సాహం, ఏదో ఒక ఆశ, ఏదో ఒక గుర్తింపు, ఏదో ఒకటి లేకపోతే కవికి ఆ ఉత్తేజం ఉండదు.
కనుక రాజుగారు అంతా నిండు సభలో మరి ఫిర్దౌసిని పిలిచి, నువ్వు నా వంశ చరిత్ర రాయి, ఆ వంశ చరిత్రకి సంబంధించినటువంటి కావ్యాన్ని పూర్తి చేసి నాకు అంకితం ఇవ్వు, అందుట్లో ఎన్ని పద్యాలుంటే అన్ని బంగారు నాణ్యాలు నీకు ఇస్తాననేసి వాగ్దానం చేస్తాడు. కనుక ఇప్పుడైతే ప్రమాణ పత్రాలు అయ్యి రాయించుకుంటాం, ఏదన్నా మరి ఇట్లాంటి విలువైనటువంటి విషయం ఒప్పందం జరిగితే. కానీ మరి రాజుగారు, మరి రాజు మాట తప్పుతాడా, అందులోనూ నిండు సభలో వాగ్దానం చేశాడు అని ఏమాత్రం ఆలోచించకుండా చక్కగా దానికి అంగీకరించి ఫిర్దౌసి తన ఇంటికి వెళ్ళి 30 సంవత్సరాలు శ్రమించాడు. కనుక ఒక మనిషి సగటు జీవితం ఒక 60 సంవత్సరాలు అనుకుంటే ఈ రోజుల ప్రకారంగా, అంటే సగ జీవితాన్ని ఆ కావ్య రచనకే ఉపయోగించాడు. 30 సంవత్సరాలు శ్రమించి సుల్తాను ఆ యొక్క గజనీ మహమ్మద్ వంశీయుల యొక్క చరిత్రని, వంశ చరిత్రని షానామా అనేటువంటి పేరుతో మరి అద్భుతమైనటువంటి కావ్యంగా రచించాడు. దాన్ని సభలో చదివి రాజుకు వినిపించాడు. అతని కవిత్వానికి సభలోని వాళ్ళంతా పరవశించిపోయారు. ఆ గ్రంథంలో 60,000 పద్యాలు ఉన్నాయి. కనుక 60,000 పద్యాలు అంటే 30 ఏళ్ళు రాశాడు. అంటే ఒక్కో సంవత్సరానికి 2,000 పద్యాలు చొప్పున సగటున ఆయన మరి ఫిర్దౌసి రాశాడు. అంటే సంవత్సరానికి 2,000 పద్యాలైనా అని అనుకోవచ్చు. కనుక ఒక్కొక్క పద్యం పుట్టడానికి, లేకపోతే అప్పుడప్పుడు అందరూ అంటుంటారు సాహిత్య రంగంలో, ఒక కవి ఒక కవిత్వాన్ని రాయడానికి ఒక స్త్రీ ఏ విధంగా శిశువుని జన్మించడానికి ఎన్ని పురిటి నొప్పులు అనుభవిస్తుందో, ఒక కవి ఆలోచనతో మదనపడి తను అనుకున్న భావాన్ని ఒక అక్షర రూపంలో కాగితం మీద పెట్టడానికి ఎంతో వేదన చెందుతాడు. బహుశా ఫిర్దౌసి కూడా ఆ విధంగా మదనపడి అద్భుతమైనటువంటి కవిత్వం కోసం ఆ విధంగా శ్రమించి ఆ విధంగా 60,000 పద్యాలు రాశాడు. 30 సంవత్సరాలు కష్టపడి సంవత్సరానికి 2,000 సగటున ఆ విధంగా రాసి ఒకసారి ఫిర్దౌసి రాజుగారి యొక్క పిలుపుతో తీసుకువెళ్ళాడు. ఫిర్దౌసి కావ్యాన్ని రాజుకి తీసుకువెళ్ళి ఆ సభలో చదివి వినిపించి వెళ్ళాడు. సో అది అక్కడ దాకా జరుగుతుంది కథ. సో అక్కడి నుంచి ఏం జరిగింది అనేటువంటిది మన పాఠ్య భాగానికి సంబంధించినటువంటిది మొదలవుతుంది. అసలు ఏం జరిగింది, చదివి తర్వాత ఏమైంది, ఆ యొక్క వాగ్దానాన్ని ఆయన ఒక్కో పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యాన్ని ఇస్తానన్న మాట మరి తూచా తప్పకుండా అనుసరించి ఇచ్చాడా ఆ కవికి ఆ గజనీ మహమ్మద్ అనేటువంటి రాజు, లేదా మరి ఏం జరిగింది అనేది పాట. సరిగా విషయానికి వెళితే, సరే ఒకరోజు గజనీ మహమ్మద్ కబురు పంపాడు. ఆ పుస్తకాన్ని పూర్తి చేసినటువంటి ఫిర్దౌసి వారి అనుమతితో సభలోకి ప్రవేశించాడు. సుల్తాన్ సభ మైమరిచిపోయేటట్లు 3 నెలల పాటు ఫిర్దౌసి గ్రంథాన్ని రాచి టీవీతో చదివి వినిపించాడు. సరే అద్భుతమైనటువంటి, అంటే ఆ కావ్యంలోని పద్యాలని ఎంత అద్భుతంగా మరి రాశాడో, కావ్యాన్ని ఎలా పూర్తి చేశాడో. మరి 60,000 పద్యాలు రోజు వినిపించాలంటే ఇంకొన్నేళ్ల సమయం పడుతుంది కనీసం. మరి రోజు కూర్చోలేరు కదా రాజుగారు ఇదే పని మీద. కనుక ఒక 3 నెలల పాటు మొత్తం కావ్యంలోనే అన్ని పద్యాలు చదవడం కుదరదు కనుక కొన్ని ఘట్టాలు అక్కడక్కడ ఆ విధంగా చదివి మచ్చుకి అన్నట్లుగా వినిపించాడు. కనుక చాలా హుందాగా ఆ రాజ్య ఆస్థానంలో మరి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ పరవశించిపోయారు. రాజుతో పాటు ఇతరమైనటువంటి మంత్రులు, వీళ్ళు గ్రంథాన్ని రాజుకు అంకితం ఇచ్చి తన ఇంటికి వెళ్ళిపోయాడు. సభలో ఉన్న పండితులు ఏం చెప్పారో తెలియదు కానీ ఇచ్చిన మాట తప్పి రాజు బంగారు నాణ్యాలకు బదులుగా వెండి నాణ్యాలను పంపించాడు. సో మనం ఈ యొక్క రోజుల్లో కూడా మనం గమనిస్తాం, చెప్పుడు మాటలు వినేటువంటి వారు ఇతరుల మీద లేనిపోని సాడీలు చెప్పి ఏమీ వాళ్ళకి లబ్ధి చేకూరకపోయినా
అవతల వాడికి నష్టం జరగడమే వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ తత్వం అన్నట్లుగా వ్యవహరించేటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అలాగే అదిగో ఆ విధంగా అద్భుతంగా చదివి వినిపించి వెళ్ళిపోయిన తర్వాత ఆ చదివేటప్పుడు కవి ఆహా ఓహో అన్నటువంటి వాళ్ళులో కొందరు అలా ఆ యొక్క కవి వెళ్ళగానే వచ్చేసి రాజుగారికి రకరకాలుగా ఆయనకి చెప్పి ఆయన మనసును మార్చారు. కనుక ఈ పాటి మరి కవిత్వం ఎవరు రాయరు? రాజు ఇచ్చే సొమ్ముతో ఇవేవో చేయాలని ఊహించుకున్నాడు. సరే, మొత్తానికి రాజుగారికి లేనిపోని మాటలని చెప్పారు. ఇదేం కవిత్వం అంటే ఏదో ఈ మాత్రం కవిత్వం మన పలానాడు రాయడా, లేకపోతే ఇంత దానికి ఒక్కో పద్యానికి బంగారు నాణ్యాలు ఇవ్వాలా అని ఏదో రకరకాలైనటువంటి విషయాలు చెప్పుకుంటారు. మొత్తానికి ఆయన మనసు మారి మాట తప్పాడు రాజు. ఎప్పుడైతే మాట తప్పి ఏం చేశాడు? బంగారు నాణ్యాలు ఇవ్వాల్సినటువంటి రాజు వెండి నాణ్యాలని లెక్కగట్టి కవికి అప్పచెప్పాలని పంపించాడు. రాజు ఇచ్చే సొమ్ముతో ఏవేవో చేయాలని ఊహించుకున్నటువంటి ఆ యొక్క కవి మరి కొండ వంటి అతని ఆలోచనలు గుండెలో కరిగిపోయాయి. చాలామంది రాబోయే అవసరాలని బట్టి ఇప్పుడే ఊహించుకుని చాలా పనులు చేస్తూ ఉంటాం. కనుక ఒక రైతు ఈ సంవత్సరం పంట పండితే బాగుండు, మంచి డబ్బులు వస్తే ఎంతో కొంత మిగిలితే దాని మీద అమ్మాయి పెళ్లి చేద్దామో లేకపోతే ఇంకోటి ఏదో కొందామో అని ఏదేదో ఆలోచన చేసుకుంటాడు. అకస్మాత్తుగా ఆ రాత్రి కోసినటువంటి వరి పంటలో మరి తుఫాను వచ్చిందనుకో, తుఫాను పడిందనుకో, తుఫాను ఒక భయంకరమైనటువంటి వర్షం కురిస్తే చేతికి అందినటువంటి పంట పోతే ఏ విధంగా బాధపడతాడో ఆ రైతు, అలాగే ఎవరైనా ఏవో కొన్ని ఆలోచనలతో ఆశతో భవిష్యత్తుకు సంబంధించి ఉన్నప్పుడు అది దానికి భిన్నంగా జరిగితే ఏ విధంగా చింతిస్తామో అలాగే ఆ యొక్క మరి కవి కూడా చాలా మరి బాధపడిపోయాడు. ఏ విధంగా బాధపడ్డాడంటే దృఢమైనటువంటి అతని యొక్క ఆలోచనలు కొండ వంటి అతని ఆలోచనలు గుండెలో కరిగిపోయే కన్నీరు సముద్రం అయిపోయింది, కన్నీటి సముద్రం అయిపోయింది అతని యొక్క మనస్సు. లోకం ఒకప్పుడు అప్పుడు దాకా కనిపించినటువంటి అందమైన లోకం, అప్పుడు దాకా కనిపించినటువంటి రంగుల ప్రపంచం ఆకారం లేనిది అన్నట్లుగా అనిపించింది, నిరాకారం అన్నట్లుగా అనిపించింది. విచారం అనే మేఘ సమూహం చేత చీకట్లు అలుముకున్నట్లుగా కనిపించింది. ఆశలు వమ్ములయ్యాయి, ఆయన అనుకున్న ఆశలు నెరవేరలే. ఇంకా ఎలా ఉందంటే వర్ణించాడు కవి, లోతైన బావిలో ఉండే నీటిలాగా అందని సుమ్మయ్యాయి. కనుక సుమ్ములయ్యాయి. ఒక బాగా లోతుగా నీరుంది కానీ దాన్ని తోడుకోవడానికి ఏ విధంగా వీలవదో ఆ విధంగా తన యొక్క పరిస్థితి ఆ రకంగా తనకు లభిస్తుందన్న ధనం కనుక నక్కకి నాగలో కానుకున్నంత తేడా ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది బంగారానికి వెండికి. కనుక బంగారపు విలువ ఎక్కడ, వెండి విలువ ఎక్కడ? అటువంటిది బంగారపు నాణ్యాలు ఇస్తానన్న 60,000 బంగారు నాణ్యాలకు బదులుగా 60,000 వెండి నాణ్యాలను ఇవ్వజూపినటువంటి రాజు చేసిన చర్యకి ఆ విధంగా మనిషి మరి కవి మనిషిగా మసలలేకపోతాడు. పిరదౌసు రాజు పంపినటువంటి ఆ యొక్క నాణ్యాలని తిరిగి అతనికే పంపుతాడు ఆ దుఃఖంతో ఉన్నటువంటి ఆ యొక్క కవి. అంతులేని దుఃఖం కలిగింది అతనికి, నిరాశను తెలియజేస్తూ ప్రభువుని నిందిస్తూ ఒక ఉత్తరం రాశాడు. సరే, మాట తప్పడం వాస్తవం. ఆ యొక్క ప్రభువు ఆ రాజు గజనీ మహమ్మద్ ఆ యొక్క మరి పడినటువంటి ఆ కష్టానికి ప్రతిఫలం దక్కని ఆ పరిస్థితుల్లో దుఃఖాన్ని ఆపుకోలేక ఒక ప్రభువుని ఆ రాజుని నిందిస్తూ గజనీ మహమ్మద్ని నిందిస్తూ ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఏముంది, ఏ విధంగా తన మరి వేదనని వ్యక్తం చేశాడో మనం చూడొచ్చు. ఓ సుల్తాన్ మహమ్మదు, కృత్రిమమైనటువంటి విద్యుత్ దీపాలను నమ్మి ఆశ అనే మేడ కట్టుకున్నాను. కనుక చాలా వర్ణనాత్మకంగా కవి మరి రాస్తాడు పద్యాలని. పద్యాల రూపంలో కూడా మనం తర్వాత క్లాసులో చెప్పుకుందాం. కనుక ఏ విధంగా ఇది చేశాడంటే, నేను కృత్రిమమైనటువంటి విద్యుత్ దీపాలని నమ్మి
నేను ఆశ అనేటువంటి మేడను కట్టుకున్నాను. కనుక కృత్రిమమైనటువంటివి, ఏదో ఎండమావులు అంటూ ఉంటాం, రోడ్ల మీద మంచి వేసవి కాలంలో తార్ రోడ్డు మీద హైవే మీద వెళుతూ ఉంటే అక్కడక్కడ నీటి మడుగుల్లాగా కనబడుతుంటాయి. దాహం వేసేటువంటి ఎడారుల్లో కూడా అలాగే. కనుక దాహం తీర్చుకుందామని అంతకు వెళుతున్న ఆ నీటి మడుగుల్లా కనిపించేవి రావు, ఎందుకంటే కృత్రిమమైనటువంటివి. కనుక అలాంటి కృత్రిమమైనటువంటి విద్యుత్ దీపాలు లాంటి అతని హామీలని నమ్మి విశ్వసించి ఏదో వచ్చే డబ్బుతో ఏవేవో చేద్దామని తన కుమార్తె పెళ్లి చేద్దామనో లేకపోతే రకరకాల ఆలోచనలు, నిజానికి కుమార్తె కూడా ఉంది ఈ కవికి. కనుక ఏవో ఆశలు పెట్టుకున్నాడు, ఒక్కసారిగా నిరాశ చెందాడు. అది సారం లేని ఆకాశమైంది, నా సర్వస్వాన్ని దొంగిలించింది, నరకంలో కూలిపోయింది, ప్రయోజనం లేని శ్రమ చేసి ఇప్పుడు దుఃఖం నిండిన లోకంలో నిలబడ్డాను. కనుక ప్రయోజనం లేని శ్రమ అనేటువంటిది ఎవరు ఆశించరు. ఎవరు కష్టపడ్డా, ఒక రైతు లేకపోతే ఒక కూలి, ఇంకెవరు లేకపోతే ఒక అధ్యాపకుడు కష్టపడ్డా ఓ జీతం ఒకటి లభిస్తుందనేటువంటి భరోసాతోనే ఎవరైనా కష్టపడతారు. కనుక కవి ప్రయాస లేనటువంటి పనికి తన జీవిత కాలాన్ని 30 ఏళ్ళు మరి అంకితం చేశాడు. వాడి అయిన కత్తికి మనుషులను ఆహారం ఇచ్చే రాతి గుండె గల సుల్తాన్ నీవు అంటున్నాడు. రాజా, నీవు నీ మనసు ఎలాంటిదంటే నీ చేతిలో ఉండేటువంటి కత్తికి ఆకలేస్తే ఆహారంగా ఏం చేస్తావు తెలుసా? మనుషుల్ని ఆహారంగా పెడతావు ఆ కత్తికి. అలాంటి జాలి దయలేనటువంటి రాతి గుండె కలిగినటువంటి నీకు నేను ఈ కావ్యాన్ని రాశాను. ఇంకా ఏం చేశాను? నీకు నా కవితామృతం ఇచ్చాను. కవిత్వం అనే అమృతాన్ని, అద్భుతమైనటువంటి జీవిత ఆయుష్ని, మరణం అనేది లేకుండా నిజంగా ఒక కావ్యాన్ని ఒక వ్యక్తికి అంకితం చేయడం అనేటువంటిది అతని జీవితానికి మరణం లేకుండా చేయటం. భౌతికంగా అతను చనిపోయిన ఆ కావ్యాన్ని చదివే ప్రతి పాఠకుడు ఆ కావ్య స్వీకర్త, కావ్యాన్ని ఎవరైతే స్వీకరించారో వారిని స్మరించుకోవడం ద్వారా ఆ వ్యక్తి బ్రతికే ఉంటాడు. ఆ విధంగా కవితామృతాన్ని ఇచ్చాను. అదే నేను చేసిన పాపం. ఆ పాప ఫలితమే ఈ విధంగా నీవు నన్ను ఈ విధంగా మోసగించడం. ఆ పాపమే నన్ను పట్టి పీడించినది, ఇది నిజం అని ఆ విధంగా ఎంతో పశ్చాత్తాపడతాడు. స్వయంగా చేసిన దోషమనే అగ్ని చేత దహించబడిన సంపద నాకు లభిస్తుందా? కనుక స్వయంకృత అపరాధం, ఆ దోషం చేతనే నాకు లభించాల్సినటువంటిది లభించలేదు అని ఆ విధంగా మిక్కిలి చింతిస్తాడు ఆ కవి. కనుక ఇంకా 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 వేదన చెందుతున్నాడు కవి పిరదౌసి. నా కలంలో ఇక సిరా అయిపోయింది, ఉన్న కాస్త కూస్తో విషాద గీతాలు రాయడానికి మిగిలింది. ఇంకా చెప్పాలంటే ఆయన శరీరంలో సత్తువ పోయింది, ఇంకా బలం, ఉన్న బలాన్నంతా, ఉన్న ఆలోచనంతా, ఉన్న భావుకతనంతా ఆ యొక్క షానామా కావ్యరచనకి ఉపయోగించినటువంటి వాడు ఇంకేం రాస్తాడు? విషాదమైనటువంటి కరుణ రసాత్మకమైనటువంటి పాటలు విలపించుకోవడానికి రాయడం తప్పించి ఇంకేమీ లేదు. అభాగ్యుడైపోయినాడు, శరీరం బలం తగ్గిపోయింది, ముసలితనం శరీరాన్ని ఆక్రమించింది. 30 ఏళ్ల సేవకు నిరాశతో కూడిన కన్నీళ్లు మాత్రమే ఫలితంగా మిగిలాయి. ఒక్కో పద్యానికి ఒక్కో నెత్తురు బొట్టు శరీరంలో తగ్గిపోయేటట్లు రచించాను అనుకుంటున్నాడు. ఇందాక చెప్పాను, ఒక కవి కవిత్వం రాయడం అంటే ఎంతో మదనపడి వేదన చెంది ఎప్పటికో కవిత్వం వస్తుంది. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం, కొంతమంది కవులు రాసినటువంటి కవిత్వాన్ని, లేకపోతే ఒక సినీ గేయ రచయిత ఏ విధంగా పాట రాస్తే ఏ విధంగా మరి ఎలా రాయగలిగాడో అప్పుడప్పుడు వాళ్ళ స్పందన మనం వింటూ ఉంటాం. అలాగే ఈ కవి కూడా ఒక్కో పద్యానికి ఒక్కో నెత్తురు బొట్టు ఖర్చు చేసి అన్నట్లుగా ఆ విధంగా మదనపడి తపనపడి వేదనతో మరి ఎంతో ఆశతో ఆనాడు ఆ పద్యాలు రాశాడు. ఆ శ్రమంతా వృధా అయిపోయింది. ఇప్పుడు మంచి వంశంలో పుట్టిన రాజు కూడా అసత్యం పలికాడు. అయ్యో, కనీసం రాజు కూడా నేను ఇంత నిండు సభలో
అందరి మధ్యన వాగ్దానం చేశాను, ఒక్కో పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యాన్ని ఇస్తానని. మరి ఇప్పుడు మాట తప్పి ఎవడో ఏదో చెప్పాడని నిజమే కావచ్చు, నిజమే అనుకుందాం, అయినా నా మాట ఏమవుతుంది అనేటువంటి ఆలోచన కూడా లేకుండా నా వంశం అంత గొప్పగా కీర్తించు రాయబడ్డటువంటి వంశం మరి ఇప్పుడు ఈ విధంగా చెల్లించకపోతే ఆ కావ్యాన్ని చదివేటువంటి వాళ్ళు జరిగిన మోసాన్ని గుర్తు తెచ్చుకోరా, చేసిన తప్పుని అనేటువంటి ఆలోచన కూడా ఆ రాజు చేయకుండా ఆ విధంగా అసత్యాన్ని పలికాడు. కవిత రుణం ఈలే, ప్రతిఫలాన్ని ఇవ్వలే. నేను నిజం గ్రహించలేకపోయాను. ఓ రాజా, అల్లా మీద ఒట్టు చేసి నా కావ్యానికి బంగారు నాణ్యం ఇస్తానని చెప్పి వెండి నాణ్యాలు పంపినటువంటి టక్కరివి నీవు, అంటే అబద్ధాల కోరు మోసగాడివి కనుక మోసం చేసినటువంటి రాజువి. నీచే పూజించబడితే అల్లాకు కూడా సుఖం ఉండదు. నీవు ఎంతో గౌరవంగా పూజించే నీ దేవుడైనటువంటి అల్లా కూడా నీ యొక్క ప్రార్థనను అంగీకరించడు, నీ పూజను స్వీకరించడు, ఆయనకు కూడా సుఖం ఉండదు. నేనే విధంగా నీ యొక్క బహుమానాలను స్వీకరించి నా జీవితాన్ని చక్కగా చేసుకుందామని ఎలా అనుకున్నానో అలాగే ఆ దేవుడికి కూడా మరి నీ వల్ల సుఖం అనేది లభించదు. కనుక సత్యవాక్యాన్ని ఎవరు అతిక్రమించడో అతడే నరుడు, కనుక అతడే ఈ లోకంలో ధన్యుడు. సత్యవాక్యం, అందుకే ఆనాడు సత్యహరిశ్చంద్రుడు మరి ఈనాటికే నిలిచాడు. ఏ విధంగా అతని జీవితం అన్నమాట ప్రకారంగా అసత్యం ఆడకుండా ఉండడానికి నిలబడ్డాడో, కష్టాలు అనుభవించాడో. కనుక వాళ్ళు నిజమైనటువంటి మనుషులు, నిజమైనటువంటి జీవితం మనిషి జీవితానికి ధన్యత. మీ కీర్తి ప్రకాశించే విధంగా మీ వంశానికి ఒక చక్కని మేడ కట్టాను. కనుక వాళ్ళ వంశ కీర్తిని ఆ విధంగా మేడ కట్టాడు. షానామా అనేటువంటి మేడని, అంటే ఒక అద్భుతమైన కావ్యంగా చక్కని భవంతిగా అతని కీర్తిని, అతని వంశ కీర్తిని ఒక అద్భుత భవనంగా తీర్చిదిద్దాడు కవి. దానికి దీర్ఘాయువు పోశాను. మహా అయితే కొన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఒక వ్యక్తి యొక్క కొన్ని తరాలని, అదిగో పలాని రాజుగారి తండ్రి ఈయన, వాళ్ళ ముత్తాత ఈయన, రాజుగారి అనంతరం వాళ్ళ కొడుకు ఈయన, వాళ్ళ మునిమానవుడు, ఇట్లా ఆ తర్వాత ఉండదు. అదే ఈ వంశవృక్షాన్ని, ఈ వంశ చరిత్రని మొత్తాన్ని లిఖించి ఒక అద్భుతమైన కావ్యంగా వారి జీవితాలని, వారి యొక్క పరిపాలనా విధానాన్ని అన్నింటినీ అద్భుతంగా వర్ణించి కావ్యంగా మలిచి ఈ సాహిత్య లోకంలో పెడితే ఈ భూమి ఉన్నంతకాలం, ఈ సాహిత్యం ఉన్నంతకాలం ఆ సాహిత్య గ్రంథాన్ని చదివి వారిని స్మరించుకుంటారు. ఆ విధంగా దీర్ఘాయుషుని పోశాడు ఆ వంశానికి కవి, ఈ విధంగా పిరదౌసి. కానీ ఇప్పుడు చీకటిలో మునిగి వట్టి చేతులతో పోతున్నాను. కనుక చేతుల నిండా బంగారు నాణ్యాల మూటలతో ఉండాల్సినటువంటి పిరదౌసి ఏ విధమైనటువంటి సంపద లేకుండా ఉత్తి చేతులతో వెళుతున్నాడు. నా జీవితంలో సుఖాలు అస్తమించాయి. కనుక పూర్వకాలం రాజుల యొక్క ఆస్థానాన్ని ఎందుకు కోరుకునేవాళ్ళు, ఆస్థాన కవులుగా ఎందుకు ఉండాలని కోరుకునేవాళ్ళు కవులు అంటే రాజుగారు ఇచ్చేటువంటి అనేక కల్పించేటువంటి సౌకర్యాలు, బహుమానాలు, మరి పనివారాలు, ఇట్లా అనేక మంది సేవకుల్ని ఇచ్చి సుఖంగా కూర్చొని అద్భుతమైన కావ్యాలు, ప్రబంధాలు రాయమని ఆ రకమైనటువంటి సదుపాయాలను కల్పించేవారు పూర్వకాలం రాజులు. అందుకే అటువంటి రాజులకి ఆ కావ్యాన్ని అంకితం చేసేవాడు. కానీ మరి ఈయన ఆ విధంగా మరి ఆస్థానిక కవిగా లేడు, కానీ మరి ఆయన కోరినటువంటి విధంగా ఈ ఫలితం దక్కుతుందనేటువంటి ఆశతో చేశాడు, కానీ ఆయనకి లభించలే. కనుక ఆయన జీవితం చీకటితో నిండిపోయింది. ఇక్కడ చీకటిలో అన్నట్లుగా ఉంది. ఒక బానిసను మల్లెపువ్వు అతడితో అభిషేకం చేశాను. ఒక బానిస లాంటి వ్యక్తి
అయినటువంటి లేకపోతే చక్రవర్తిగా ఉన్నటువంటి ఆ యొక్క మరి గజనీ మహమ్మద్కి అత్తరు మల్లెపూల అత్తరుతో అభిషేకం చేశాడు, కవిత్వం అనేటువంటి అత్తరుతో. ఓ రాజా, ఈ లోకంలో మాయ జలతారు నుండి బంగారము రాదు కదా, కనుక జలతారు బంగారపు వర్ణం కలిగిందే కానీ బంగారం కాదు. కానీ అలాగే నీ నుంచి నేనేదో లాభపడదాం, బంగారం నీకు ఆ ఇచ్చే గుణం లేనప్పుడు వచ్చిద్ది అనేటువంటి ఆశ పడ్డాను. నిజంగానే ఇప్పుడు దానికి దూరం అయ్యాను. కనుక ఈ 30 ఏళ్ల శ్రమ ఎలా అయిందంటే, నేను నా తల మీద దుఃఖము అనే నిప్పు కణికల్ని పోసుకున్నాను. దుఃఖం అనేటువంటి నిప్పు కణికల్ని పోసుకున్నటువంటి వాడు ఈ యొక్క ఫిరదౌసి. అంతేకాదు, మహమ్మద్ రాజుతో సమాధి పాన్పు మీద అలసట తీర్చుకుంటాను. 30 సంవత్సరాల శ్రమకు హృదయం కందిపోయింది, మనసుకి శాంతి లేదు. పండు వెన్నెల కురిపించే నా కవిత ఒక అసత్యవాదికి లభించింది. కనుక పండు వెన్నెలను కురిపించేటువంటి తన యొక్క కవిత్వం ఒక అబద్ధాలు ఆడేటువంటి రాజుకి మరి లభించింది. అలాంటి అద్భుతమైనటువంటి కవిత్వం, పండు వెన్నెలు కురిపించే చందమామ లాంటి అద్భుతమైనటువంటి కవిత్వం, చల్లని కవిత్వం. ఫిరదౌసి ఈ విధంగా ఉత్తరం రాసి సుల్తాన్కి పంపించాడు. మైమరుపుతో హుక్కా తాగుతూ సభలో ఆ లేఖని వాల్కన్నులతో చూస్తూ ఉన్నాడు. చదివాడు, ఆ లేఖను చదువుతున్నాడు. కోపం వచ్చింది. ఎలా వచ్చింది అంటే, దెబ్బతిన్న పెద్ద పులి ఏ విధంగా లేస్తుందో అవతల పైబడి చంపడానికి ఆ విధంగా ఉదుటిన ఒక్కసారిగా పెద్ద పుల్లాగా లేచాడు. ఆ పక్కనున్న సేనాధిపతిని పిలిచి ఫిరదౌసిని పట్టి చంపండి అని ఆజ్ఞాపించాడు. ఏమాత్రం ఆలోచించలే. సో ఇంకా ఉంటారు కదా చాలామంది, మీ కులము పండు వంటి మర్యాద కలిగిన కులం, దానిని తక్కువ చేసి ఫిరదౌసి రచించినట్లు అనిపిస్తున్నది. మల్లెల మీద తిరిగే తుమ్మెదలు తమ రెక్కలతో రాచిన పూలకు తమ నీలి రంగును అంటించలేవు. రాజు ప్రేమతో ఒక తృణమో పణమో ఇచ్చాడు, దానితో సంతోషించాలి. ఈ విధంగా కారు కూతలు కూయకూడదు. ఇతడు చెప్పిన మాత్రం మనం కవిత్వం చెప్పలేమా అని సభలో జీతాలు తీసుకునే అధములైన కవులు మాట్లాడసాగారు. కనుక ఈ రకంగా మరి సభలో చాలామంది ఈ పరిస్థితుల్లో ఆ రకంగా ఏం మాట్లాడారంటే, ఈ మాత్రం కవిత్వం మనం రాయలేమా, అయినా మీ యొక్క గొప్ప వంశాన్ని ఈ విధంగా చిన్న బుచ్చుతూ ఈ విధంగా మర్యాదని తగ్గిస్తూ రాశాడు. మల్లెల మీద తిరిగేటువంటి ఆ తుమ్మెదలకు ఉండేటువంటి ఆ మురికి లేకపోతే ఆ నల్లని రంగు ఆ రెక్కలు కదా పూల రెక్కలు. కనుక ఆయన ఏమన్నా మీకు పోయేదేం లేదు సార్, మీ వంశానికి ఇదయ్యేటువంటి ఆ చెడ్డ పేరు అంటే ఏముండదు అన్నట్లుగా ఏదో ఆయన్ని సంతృప్తిపరుస్తూ ఆ కవి మీద మరి ఆగ్రహాన్ని కలిగిస్తూ కొంతమంది బతకనేర్చినటువంటి వారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కనుక అలాంటి వాళ్ళు ఆ విధంగా అంటారు. అప్పుడు రాజు మరి ఇంకొంతమంది రాజు మాట తప్పాడు, అతని పాపం పండింది, అందుకే కవిని పట్టి చంపండి అని ఆజ్ఞాపించాడు. ఎంత కృతజ్ఞుడో కదా. ఆశలు ఫలించక ఉడిగిపోతున్న ఫిరదౌసి వేడి రక్తం నేల మీద పడితే అది అమంగళం సుమా అని ధర్మం తెలిసినటువంటి వారు అనుకున్నారు. ఈ లోకంలో రకరకాలు, ఎవరి తాత్పర్యం వారిదే. కానీ కొంతమంది మాట్లాడే ధైర్యం ఉండదు, కొంతమంది కర్ర ఎరగదు పాము చావదు అన్నట్లుగా వ్యవహరించేటువంటి రీతిలో మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, అలాంటి వాళ్ళు కొంతమంది ఆ విధంగా అన్నారు. ఇక రాజు తల మీద కవి కర్పూరం జల్లితే మొత్తం జరిగిన పరిణామం మొత్తం చూస్తే, రాజుకు ఉపకారం చేస్తే రాజేమో కవిని ఎక్కడున్నాడో పట్టుకొని చంపండి అని అపకారాన్ని తలపెట్టాడు. దాన్నే జాషువా గారు ఇలా అంటున్నాడు, రాజు తల మీద కవి కర్పూరంబు జల్లితే కవి తల మీద రాజు నిప్పుకలు కురిపించాడు. నిప్పు కణికల్ని వేసి అతన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. రాజు ఏదో పుణ్యం చేసుకుని ఉంటాడని కొందరంటే, కవి చేసిన ఏదో పాపం అతన్ని బాధించింది అనుకున్నారు మరికొందరు. సరే, ఈ విధంగా రకరకాలైనటువంటి రీతుల్లో ఆలోచనలు చేస్తూ రాజు ఫిరదౌసిని చంపడానికి ఆజ్ఞాపించాడని తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి ఎంతో బాధపడ్డాడంటే,
కవిని అభిమానించే, కవి యొక్క కవిత్వాన్ని, పిరదౌసి కవిత్వాన్ని అభిమానించే రాజు ఆస్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ ఆజ్ఞని విని వెంటనే ఏ విధంగా అయినా సరే కవిని రక్షించాలని పిరదౌసి దగ్గరికి వెళ్ళాడు. రాజాజ్ఞని చెప్పాడు. ఒకసారిగా అది వినేసరికి పిరదౌసికి 60,000 దీనారములు అంటే బంగారు నాణ్యాలు, అవే తన ప్రాణాన్ని తీసే మరి అస్త్రాలుగా మారి కుతుకులు కత్తిరించడానికి రావడం గురించి ఆయన విని పిరదౌసి ముఖం చిరునవ్వు ఉదయించింది. ఒక నిస్సహాయతతో కూడిన, వేదనతో కూడిన చిరునవ్వు ఉదయించింది అతని ముఖం మీద. పైన దేవుడున్నాడో లేడో అనే అనుమానం కూడా అతని మనసులో ప్రవేశించింది. కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం, నిజంగా దేవుడు ఉన్నాడా, ఉంటే ఈ విధంగా చేస్తాడా, ఈ విధంగా చేస్తూ ఉంటే ఊరుకుంటూ ఉంటాడా అని మనం ఎలా అనుకుంటుంటామో ఆ పిరదౌసి కూడా ఆ సమయాన మరి గజనీ మహమ్మద్ తలపెట్టినటువంటి ఆ అపకారాన్ని విని ఆ విధంగా చిన్న నిస్సహాయతతో కూడా చిరునవ్వు నవ్వి ఆ విధంగా ఆలోచన చేస్తాడు. పిరదౌసి ఈ విధంగా అనుకున్నాడు, షానామా అనే గ్రంథం ఒక పులిలాగా బలాన్ని హరించింది, మిగిలిన అస్థిపంజరం కొద్ది జీవంతో ఊగులాడుతూ ఉంది. ఈ విధంగా బతికి కూడా శవంలాగా ఉన్న ఈ ముసలి శరీరం రాజుగారి ఖడ్గదేవతకు రుచిస్తుందా? కనుక షానామా అనేటువంటి కావ్యం ఎలాంటిదంటే ఒక పులి లాంటిది. ఆ పులి ఏం చేస్తుంది, తన ఎదురుగుండేటువంటి దేన్నైనా చంపి తినేస్తుంది. కనుక ఈ కావ్యం అనేటువంటి పులి కవి యొక్క యవ్వనాన్ని, కవి యొక్క శక్తిని హరించేసింది. కనుక కాస్త కూస్త మిగిలిన జీవం ఏదైతే ఉందో వార్ధక్య దశ ఆ పిరదౌసికి అస్థిపంజరంలాగా ఉన్నాడు. ఇక జీవంతో ఏ సయి సారం లేకుండా ఉన్నాడు. అనుకుంటున్నాడు, చంపాలని తలపెట్టిన ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క గజనీ మహమ్మద్ చేతిలోని కత్తికి కూడా ఇది రుచికరమైనటువంటి శరీరం కాదన్నట్లుగా, అది పెద్దగా ఇదవదు, ఇష్టపడదు తినడానికి, చంపడానికి అన్నట్లుగా అనుకుంటాడు. ఈ ముసలి శరీరము రాజుగారి ఖడ్గదేవతకు రుచిస్తుందా అని అప్పటికైనా పరాభవం వలన కలిగిన బాధ తొలగిపోతుంది. చివరిగా అనుకుంటాడు, ముత్యములకు నిలయమైన సముద్రంలో అనేక పర్యాయాలు మునిగినాను, దురదృష్టవంతుణ్ణి, ముత్యాలు దొరకలేదు కానీ సముద్రమే నన్ను మృంగడానికి చివరికి నోరు తెరిచిందంటూ ఒక పద్యాన్ని మసీదు గోడల మీద రాసి వెళ్ళిపోయాడు. వేకువజామునే నమాజ్ చేయడానికి వచ్చిన భక్తులు ఆ పద్యాన్ని చదివారు, వారి శరీరం జలధరించింది. కనుక చివరికి ఒక అద్భుతమైనటువంటి పద్యం ఏమిటంటే, పిరదౌసి ఆ మసీదు గోడ మీద ఉదయాన్నే మసీదుకు వచ్చి నమాజ్ చేసేటువంటి వాళ్ళు. సో ఈ విధంగా పద్య రూపంలో ఒకసారి మనం చూస్తే, ముత్యములకిక్కయైన సముద్రమునను పెక్కుమారులు మున్కలేసిన నాడ, భాగ్యహీనుడ ముత్యంబులు వడయనైతి అవధి నన్ను